ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యం, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపకు నన్ను ఆహ్వానించిన, నీ నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచిదిమా. సంధ్య పాట పాడి వినిపించారు, పాట పాడి వినిపించారు. వందనాలమ్మా. చేరి వచ్చిన వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇప్పుడు షమీ మనకి సందేశం ఇస్తారు. షమీ, ఈ సమయం ఇచ్చిన మొదట వందనాలు చెల్లిస్తున్నాను. మరి చేరి వచ్చిన అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రేమ వందనాలు. అవకాశం ఇచ్చిన గుడి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి మన వాక్య జ్ఞానంలోకి వెళ్ళిపోదాము. 1వ సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం చూసుకున్నాము. 1వ సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం చదువు. జాను మ్యూట్ లో పెట్టుకో జాను. హలో జాను. అంటే 1వ సమయాలు 16:7 వచనం చదవమంటారా? చదవండి తీసుకుంటే. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, నిత్య నివాసమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పులైనటువంటి దేవుడవు స్వామి, సర్వశక్తిమంతుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు తండ్రి, ఉన్నవాడవు అనువాడవు ప్రభు. మీ పాద పద్మములకు దేవా వేల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన ఉదయం మొదలుకొని రాత్రికాలం వరకు మీ నామం స్తుతింపదగింది, పొగడబడింది, కొనియాడబడినది ప్రభు తండ్రి. ఎట్టి గొప్ప నామాన్ని కలిగి ఉన్న ప్రభుడవు దేవా నాయన, మా కొరకై తండ్రి ప్రభు ఈ లోకానికి వచ్చినైనా తండ్రి ప్రభు ఏమి లేనివాడుగా, పేరు కూడా నాయనా తండ్రి ప్రభు తెలియనటువంటి పరిస్థితుల్లో మీరు జీవించారు. అంత గొప్ప నామం కలిగిన దేవుడు రిక్తుడైపోయావు తండ్రి దేవా నాయన. మీరు ఇచ్చిన రక్షణ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు.
దేవా నాయనా తండ్రి, ఈ యొక్క కూడికను జూమ్ను నడిపిస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. మరి లింక్ పెడుతున్న శారాన్ని బట్టి, నడిపిస్తున్న బురేటక్కను బట్టి, మరి కెజమ్మకు మీరు ఇచ్చిన చక్కటి ఆలోచనను బట్టి కూడా స్తోత్రాలు. బిడ్డలనైనా ప్రతిరోజు నేర్చుకోవడానికి అయ్యా ఆశతో ఆసక్తితో చేరి వస్తున్న సహోదరులు, ప్రార్థన చేయడానికి వస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు ప్రభా. వారందరినీ మీరు ఏర్పాటు చేసుకున్నందుకై కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా నాయన, ఈ సమయంలో మాకు ఆరోగ్యాలు ఇచ్చి ఆయుష్ ఇచ్చి మీ దయగలిగిన మాటలు వినడానికి మీ సన్నిధికి చేర్చి ఉన్నారు నాయనా. మరి ప్రభువా, నిలబడుతున్నాను ఇక్కడ ఉన్న వారి కంటే నాయనా, మరి ఏ యోగ్యత అర్హత లేని దాన్ని ప్రభువా, ఒట్టిదాన్ని మట్టిదాన్ని నాయన, నిష్ప్రయోజకురాలని ప్రభువా, నాతో మాతో మీరే మాట్లాడండి నాయన. మేము ధ్యానిస్తున్నటువంటి ఈ మాటలు ప్రభువా నాయనా తండ్రి, మరి మీరు మాతో మాట్లాడినప్పుడు మా జీవితాలకు నాయన అవి మేలుకరంగా దీవెనకరంగా చేయండి. ఖాళీ రాతి బాణలను నింపినట్టుగా తండ్రి మమ్మల్ని అంచుల మట్టుకు నింపమని సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవా, సెల్లుల ద్వారా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కృప చూపండి నాయన తండ్రి, సహాయం చేయండి. చక్కగా ప్రభువా నాయన తండ్రి, ఎలాంటి ఆటంకాలు లేకుండా మరి నాయన తండ్రి ఇచ్చిన సమయం వరకు తండ్రి ప్రభా చక్కగా మీరు యొక్క నాయన తండ్రి ప్రభా కూడికను నడిపించమని చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు మరొకసారి స్తోత్రాలు చెల్లించుకుంటూ, నా ప్రభు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా ప్రాణ ప్రియుడైనటువంటి యేసు ప్రభుల వారి శ్రేష్టమైన ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. అది ఇక్కడ మనం చదువుకున్న మాట ఒకసారి మనం చూసుకుందాం. చూడు, మరి ఒకసారి చదవమ్మా. 16. దేవుడు మరి ఏం లక్ష్య పెడతాడంట? ఆయన పై రూపమును లక్ష్య పెట్టే దేవుడు కాదంట. ఆయన హృదయాల్ని చూసేటువంటి దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు ఎలాంటి వాడు? మనుషులమైన మనం ఏం చేస్తామంటే పై రూపాన్ని ఎక్కువగా మనము లక్ష్య పెడుతూ ఉంటాం. అలాగూ ఇలాగూ అని మనం చాలా సార్లు చెప్తూ ఉంటాం. అయితే దేవుడు ఎలాంటి వాడంట? ఆయన మనుష్యుల పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఆయన హృదయాన్ని ఎందుకు లక్ష్య పెడతానని చెప్పాడు? మరి హృదయం అనేది పైకి కనిపించదు కదా మన దేహంలో. మరి దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాను అని చెప్పడంలో ఆయన ఆంతర్యం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎప్పుడు కూడా ఈ బాహ్యంగా కనిపించే వాటిని లక్ష్య పెట్టడు అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది కదా. బాహ్యంగా కనిపించేవి, మనం వేసుకున్నటువంటి సొమ్ములు గాని, కట్టుకున్న వస్త్రాలు గాని, పెట్టుకున్న నగలు గాని, ఇలాంటివి ఏవి కూడా, మన హోదా గాని, ఇవేవి కూడా దేవుడు చూడడంట. దేవుడు కేవలం ఏం చూస్తాడంట? హృదయాన్నే చూస్తాడంట. ఎందుకు ఆయన హృదయాన్నే చూస్తాడు అంటే, ఆ హృదయం గురించి ఎన్నో మాటలు పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుడు చెప్పి ఉన్నాడు. ఆ మాటలన్నీ కూడా మనము ధ్యానించుకున్నప్పుడు దేవుడు చెప్పడానికి గల కారణం ఇదా అని మనకు అర్థమవుతుంది. మరి చూడండి, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము చదువుతున్నాను. నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరములు తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? ఇంక ఏం చెప్తున్నాడు దేవుడు? నిజంగా దేవుడు హృదయాన్నే చూస్తాడు అనడానికి మరి ఆ హృదయములు ఏమున్నాయి అని దేవుడు చెప్తూ ఉన్నాడంటే, మరి ఇశ్రాయేలీల గురించి అంటే మనకు కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరములు తమ ఎదుటనే ఉంచుకొని ఉన్నారు కారా? ఏమేమున్నాయంట మానవుని యొక్క హృదయంలో? మరి ఎన్నో విగ్రహాలు ఉంటున్నాయి. విగ్రహారాధన చేయకూడదని దేవుడు చెప్పాడని ఆ బాహ్యంగా చేయడం అది మానేస్తూ ఉన్నాము. గాని
మరి హృదయంలో ఉంటున్న విగ్రహాల మాట ఏమిటి? ఎన్నో విగ్రహాలు నిలుపుకొని దోషములు పుట్టించు అభ్యంతరములు పెట్టుకొని హృదయంలో దోషం, అభ్యంతరం, దేవునికి విరోధంగా మరి విగ్రహాలు, ఏదైతే దేవునికి ఎక్కువగా మనం స్థానం ఇస్తామో అది మన విగ్రహం. అలాంటివి ఎన్నో మన హృదయంలో ఉన్నాయని దేవుడు చెప్తూ ఉన్నాడు. అది ఉద్యోగం కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు, ఏదైనా సరే తన ప్రాణమును సహా ఉపేక్షించుకొని వెంబడించమన్నాడు. కానీ విగ్రహములు పెట్టుకొని దోషములు పుట్టించుకుంటూ మరి అభ్యంతరాలు పెట్టుకొని అలాగ మనం వెళ్తే ఆయన ఏమంటున్నాడు? మీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? మరి మీరు వచ్చి నా దగ్గర ఏమైనా విచారణ చేస్తారా? ప్రభువా అలా జరిగింది, ఇలా జరిగింది, మాకు బాగు చేయి, మాకు మేలు చేయని అని దేవుడు అంటున్నట్టుగా మనము చూస్తున్నాం. ఇదే ఎహెచ్కేల్లో 44వ అధ్యాయము 9వ వచనం కూడా చూస్తున్నాము. ఎహెచ్కేల్ గ్రంథంలోను 44వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులై ఉండి ఇశ్రాయేలుల మధ్య నివసించు వారిలో ఎవడును నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. అబ్బా, ఎంత నిజంగా దేవుడు మాట్లాడే మాటలు మనం వింటున్నప్పుడు మనకు చాలా భయం వేస్తుంది అసలు మాటలు వింటున్నప్పుడు. కాబట్టి ఏమంటారు? హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులవలే ఉండి. ఇక్కడేమో ఏం చెప్తున్నాడు? విగ్రహాలు పెట్టుకున్నారు మీరు హృదయాల్లో, దోషము పుట్టించేటువంటి అభ్యంతరాలు పెట్టుకున్నారు మీరు హృదయాల్లో. తర్వాత మీ హృదయం అన్యులలాగా సున్నతి లేకుండా మరి ఉంటూ ఉందని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు అన్నమాట కదా. సున్నతి లేని ఇశ్రాయేలీయులలాగా మీరు ఉంటూ ఉన్నారు అని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. నిజంగా దేవుని మాటలు మనం వింటూ ఉన్నప్పుడు శరీరమందును తర్వాత హృదయమందును అంట. అంటే శరీరం శుద్ధిగా లేదు, హృదయం కూడా శుద్ధిగా లేదు, సున్నతి చేసుకోలేదు. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఇదే మాట ఉంటది. 10వ అధ్యాయంలో సున్నతి చేసుకోలేదు హృదయానికి అనే మాట ఉంటది, చూస్తాం. నిజంగా మనం అనుకుంటూ ఉంటాం దేవుడు ఏం చూస్తాడు, మరి ఏం లక్ష్య పెడతాడు అని. ఆయన మన హృదయంలో ఏముందో కూడా చూసేటువంటి దేవుడు ఆయన. చూడండి, చూస్తాము ఒకసారి ద్వితీయోపదేశ కాండము 10:16. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుడి. ఏమంట అక్కడే? మీరు అన్యుల్లాగా మీ శరీరానికి మీరు హృదయానికి సున్నతి లేదు. అయితే మీరు ఏం చేయాలా? మీరు హృదయానికి సున్నతి చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి మరి హృదయానికి సున్నతి? అలా చేసుకొని మీరు ముష్కరులు కాకుండా ఉండుడి. ఎవరి హృదయం అయితే సున్నతి చేయబడలేదో, ఎవరి హృదయం అయితే మరి దేవునికి దగ్గరగా లేదో, ఎవరి హృదయం అయితే దేవుని మాటకు లోబడదో ఆ హృదయం ఎలాంటిదంట? అది ముష్కరమైనటువంటిదంట. అది దేవుని మాటకు లోపడదు, అది విధేయత చూపదు అని చెప్తూ ఉన్నాడు. అలాగే ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఒక మాట చూసుకుందాం. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. దేవుడికి కూడా హృదయం ఉంది. ఆయన కూడా తన హృదయంలో ఏం చేస్తున్నాడు? మన విషయమై నొచ్చుకున్నాడు. ఎందుకంటే మన హృదయం ఎలాంటిదంట? ఎప్పుడు కూడా అది ఎలాంటిదని చెప్తున్నాడు? తలంపులు, ఊహ అంతా కూడా ఎప్పుడు కేవలం చెడ్డది. మన హృదయం ఎలాంటిదంటే ఎప్పుడు కూడా అది చాలా చెడ్డదంట. ఆ ఊహ గాని ఆ తలంపు గాని మనలో వచ్చేదంతా కూడా కేవలం చెడ్డది 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 అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎలాంటి హృదయం మనలో ఉంటుంది? విగ్రహాలు నిలుపుకుంటున్నాం, దేవునికి
అభ్యంతరమైనవి మన హృదయంలో పెట్టుకుంటూ ఉన్నాము. మరి సున్నతి శరీరానికి హృదయానికి లేని వారిగా జీవిస్తూ ఉన్నాము. మరి ఎప్పుడు కూడా చెడ్డ తలంపులు, చెడ్డ ఊహలు కలిగి మనము జీవిస్తున్న వారంగా ఉంటూ ఉన్నాం. ఇవన్నీ మనలో ఉంటూ ఉండగా మనం ఏమనుకుంటామంటే, దేవుడు ఎందుకు చూస్తాడులే, ఆయన ఆకాశంలో ఉన్నాడు కదా, నేను భూమి మీద ఉన్నాను కదా, నిజంగా దేవుడు ఇది చూడగలడా అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు మరి మనం మొదట చదువుకున్నట్లుగా ఆయన చూసేది ఏంటంట, హృదయాన్ని. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని మరి యెహోవా హృదయమును అంతరేంద్రియములను పరిశీలన చేయవాడుగా, పరీక్షించేవాడిగా అంతర్యములను కూడా ఉంటూ ఉన్నాడు. ఇంకా మన హృదయం ఎలాంటిదో మనము ఇంకా కొన్ని మాటలు చూసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 12:34. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును గదా. చూడండి, ఇంకా ఏమంటున్నాడు, ఏముందంట మన హృదయంలో. సర్ప సంతానం అంటే అపవాది సంతానం. అపవాది ఎవరు? అబద్ధానికి జనకుడు, మోసానికి జనకుడు, ఇంక ఈ లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా జరిగించేటువంటి. కాబట్టి సర్ప సంతానమా అంటున్నాడు. అలాంటి సంతానమై మనం ఉంది. మన నోరు ఏది మన హృదయం నింపుకుంటూ ఉన్నామో అదే మాట్లాడుతుందండి. ఒకవేళ దేవుని గురించిన మాటలతో నింపబడితే, దేవుని గురించినటువంటి కార్యాలతో నింపబడితే, లేదా లోకానుసారమైన వాటితో నింపబడితే అదే మాట్లాడుతుంటాం. చాలా మంది చూడండి, దేవుని గురించిన మాట అనేది వారి నోట రాదు. దేవుని గురించినటువంటి మరి ఏ విషయాలు కూడా వాళ్ళ నోట్లో మనము ఎప్పుడు వినము. ఎందుకంటే ఎప్పుడు చూడు వారి నోట ఏమొస్తాయి, లోకంలో జరిగేవి, లోకంలో ఉండేవి, లేదా ఇంకా ఏవో డంబాలంట, అతిశయాలు, ఇలా వింటూ ఉంటాం. అంటే వాళ్ళు దేన్ని బట్టి వాళ్ళు జీవిస్తున్నారు ఈ లోకంలో? దేవుణ్ణి బట్టి కాదు అలాంటి వారు. అందుకే హృదయము నిండి ఉండిన దానిని పెదవులు మాట్లాడుతాయని మనము చూస్తున్నాం. మన హృదయంలో నిజంగా మనము ఏమి నింపుకుంటూ ఉన్నాం అని మనం ఆలోచన చేయాలి. అలాగే మత్తయి సువార్త 5:28 కూడా చూసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇక్కడ స్త్రీని అని చెప్పాడు అనుకోండి, పోనీ మనం వేరే ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంకా ఏదన్నా ఒక దాన్ని ఆశించి మనము కావాలనుకున్నాం అనుకోండి, అది కూడా పాపం. అది హృదయం నుంచే పుడుతుంది అని దేవుడు చెప్తున్నాడు. హృదయంలోనే వ్యభిచారం, హృదయంలోనే దొంగతనం, హృదయంలోనే మోసం, హృదయంలోనే అబద్ధము, హృదయంలోనే సమస్తము మనము ఉంచుకొని పైకి చూడ్డానికి మాత్రం మనం చాలా చక్కగా కనపడుతున్నట్టుగా మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఎలాంటి హృదయాలు కలిగి ఈ లోకంలో నిజంగా మనం జీవిస్తున్నాం. 1వ రాజులు 2వ అధ్యాయం 44వ వచనం. ఇవన్నీ కూడా హృదయం గురించే మరి ఈరోజు నా టాపిక్ కాబట్టి ఇవే హృదయాన్ని గురించినవే ఉంటున్నాయి. చూడండి, 1వ రాజులు సారీ 1వ రాజులు ఎంత అంటే 44వ వచనం. 44వ వచనం. అధ్యాయం 3వ అధ్యాయం అధ్యాయం చెప్పాను కదా, చక్కగా వినండి. 1వ రాజులు 2వ అధ్యాయము 44వ వచనం. అమ్మా, వినిపించిందా? మా తండ్రి అయిన దావీదునకు చేసినట్లు నీ హృదయములో మొదలుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదికే రప్పించును. చాలండి. ఏమంటే ఇంకా మన హృదయంలో ఏం మెదులుతుందంట? కీడు.
ఎక్కడ మొదలవుతుంది ఆ కీడు అనేది కూడా? ఇతరులకు మనం కీడు చేయాలన్నా, ఇప్పుడు లోకంలో మనం ఎన్నో చూసినప్పుడు అబ్బా వాళ్ళు ఎలా ప్రవర్తించారు అంటాం, కానీ ఇవి మనకే చెప్తున్నాడు దేవుడు. హృదయంలో మెదిలే కీడు, మన హృదయంలో ఇంకా ఏముంది? కీడు ఉంది. ఇతరులకు విరోధంగా చేసేటువంటి, మెదిలేటువంటి, దేవునికి విరోధంగా చేసేటువంటి, మెదిలేటువంటి కీడు ఆలోచనలు అనేటివి మన హృదయంలో ఉంటూ ఉన్నాయి. కాబట్టి మన హృదయం ఎంత భయంకరంగా ఉందో మనము ఆలోచన చేసుకోవాలి. అలాగే 1వ రాజుల్లోనే 11వ అధ్యాయము 4వ వచనం చూసుకుందాము. 1వ రాజులు 11వ అధ్యాయం 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. ఇప్పుడేంటంట, మన హృదయం ఎలాంటిదంట? ఎవరన్నా మాటలు చెప్పి తిప్పేస్తే అక్కడ తిరిగిపోయేదంట. చాలా సార్లు చూడండి మన హృదయం, అందుకే పౌలు అంటాడు కదా, దేవుణ్ణి విడిచిపోవునట్టి భ్రష్ట హృదయం మీలో కలదేమో అంటే, ఎలాగూ మనం తప్పిపోతున్నాం మాటలను బట్టే కదా, ఆయా వాటిని బట్టే కదా. చాలా మంది దావీదు హృదయం యోనాతాన హృదయంతో కలిసిపోయిందంటే వాళ్ళ మాటల ఆలోచనలు ఒకటైపోయాయి. చాలా మంది మనకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, చాలా మంది చక్కగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పినవన్నీ మనము నిజమని నమ్మి ఏం చేస్తాం? మన హృదయాన్ని త్రిప్పుకుంటాం వాళ్ళ వైపుకి. కాబట్టి మన హృదయము, అందుకే అది మాయలలో చిక్కిపోతుందంట మన హృదయం. దావీదు గారి హృదయం కూడా మాయలో చిక్కిపోయి ఆయన పాపం చేశాడు. అందుకు మరి ఆ హృదయం ఎలాగుందంటే తిరిగిపోయే హృదయంగా ఉంటుంది, యథార్థంగా ఉండని హృదయంగా ఉంటుంది. దేవుడు ఆశించినటువంటి హృదయంగా మన హృదయము ఉండలేకపోతూ ఉంది. మరి 11:10 కూడా చదవండి. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి. హృదయమే తొలగిపోయిందంట దేవుని దగ్గర నుంచి. చాలా సార్లు మన జీవితాల్లో కూడా హృదయమే తొలగించుకుంటాం ఆయన ఇద్దరి నుంచి, ఆయన వైపు నుంచి. ఆయనకు దూరం అయిపోయి ఏదో మనకు మేలు జరగలేదని, ఏదో చేయలేదని మరి దేవుణ్ణి విడిచిపోతూ ఉంటాం. అలాంటి భ్రష్ట హృదయం ఉందేమో అన్నాడు. కాబట్టి సొలొమోను చూడండి, ఆయన గురించి మనం చదువుకుంటే ఆరంభం ఎంత చక్కగా ఉన్నటువంటి వ్యక్తి. మరి దేవుడు వద్దన్నవన్నీ చేసుకొని అనేక మంది భార్యల్ని చేసుకొని దేవుని దగ్గర కనిపెట్టకుండా ఉన్నప్పుడు ఆ యొక్క భార్యలు హృదయం తిప్పివేశారు. ఇంకా అతని హృదయమే తొలగిపోయిందంట దేవుని వద్ద నుంచి లేకుండా. ఎప్పుడైతే భార్యల మాటలు వినే హృదయాన్ని దేవుని నుంచి మరి ఆ స్త్రీల వైపు తిప్పుకున్నాడో, ఆ హృదయం అనేది ఇంకా దేవునికి స్థానము లేకుండా అయిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు నిజంగా మన హృదయంలో ఉంటూ ఉన్నాయో, మన హృదయంలో జరుగుతూ ఉన్నాయో కదా. కాబట్టి అలాంటి హృదయాన్ని, మనం ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాం చూడండి. ఎంత భయంకరమైనటువంటి హృదయం కలిగి మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అయినా మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మరి ఒకని హృదయం ఆయన దృష్టికి తేటగా కనిపిస్తుందని మనకు తెలుసు. అయినా మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు లేదా మనము ఎవరెదుటన్నా ఉన్నప్పుడు ఏం చేస్తుంటామంటే ఎంతో మనము మరి మన హృదయం ఎంతో యథార్థంగా ఉన్నట్టుగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం అన్నమాట. అయితే దేవుడు హృదయాన్ని గురించిన మాటలు మనకు వినిపిస్తున్నప్పుడు మనం హృదయాల్ని పరిశీలన చేసుకునేవలసిన వారమై ఉంటున్నాము. ఇంకా మన హృదయం ఎలాంటిదంటే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం చూడండిమ్మా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5 నుంచి 9 వచనాల వరకు మనం చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.
వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. 9వ వచనం సిస్టర్. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? చూడండి ఏమని చెప్తున్నాడు. శరీరులను నరులను ఆశ్రయించి శరీరులను ఆధారంగా చేసుకొని తన హృదయాన్ని యెహోవా మీద నుంచి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. అమ్మా, నిజంగా ఏ శరీరుల్ని మనం ఆధారంగా చేసుకుంటూ ఉన్నాం, ఏ నరుల్ని మనం ఆశ్రయంగా చేసుకుంటూ ఉన్నాం, అలా చేసుకొని మన హృదయం ఎప్పుడైతే మనం మానవుల్ని నమ్మి వారి మీద ఆధారపడి దేవుని యొద్ద నుంచి తొలగించుకుంటామో మనం ఎప్పటికీ శాపగ్రస్తులమే అని దేవుడు చెప్తూ ఉన్నాడు. వాడు ఇంకా ఎలాగుంటాడంటే, ఎవరైతే దేవుని మీద నుంచి తన హృదయాన్ని తొలగించుకుంటాడో వాడు ఎడారిలో అరూహ వృక్షము వలె ఉంటాడంట. అరూహ వృక్షం అనేది ఎడారిలో ఉంటుందంటే ఇంకా ఏముండదు. ఎడారంటేనే అక్కడ నీళ్ళు అనేవి ఏమాత్రం మనము చూడము. ఎండకు ఎండిపోయి అసలు ఏమీ లేకుండా మేలు వచ్చినను కనపడదు. అంటే ఏ మేలు దేవుని యొద్ద నుంచి వచ్చినను దాన్ని గ్రహించలేనటువంటి జీవితం అయిపోతుంది. మరి నిర్జనమైన చెవిటి భూమి యందు కదా, అడవిలో కాలిన నేల యందు కాలిపోతూ ఉంటుంది. మరి ఆ ఎడారిలో ఇసుక, అలాంటి చోట నిర్జనమైన చెవిటి భూమి యందు వాడు నివసించును అంటే కాలిపోయేటువంటి జీవితం, ఎడారిలో ఉంటున్నటువంటి జీవితము, ఒంటరిగా మరి ఎవరు లేనటువంటి దీనస్థితిలో ఉంటున్నటువంటి జీవితంగా ఆ జీవితం ఉంటుంది. మేలు వచ్చినా కూడా వానికి కనపడదు. అంతే కదా, ఒకసారి ఎడారిలో ఏదో కొద్దిగా వర్షం పడినప్పటికి కూడా అది ఏం ఉపయోగకరంగా ఉండదు. కాబట్టి యెహోవాని వదిలివేస్తే, మరి ఆయన యుద్ధ నుంచి మన హృదయాన్ని తొలగించుకుంటే ఎంత భయంకరంగా మన జీవితం ఉంటుందో ఆయన చెప్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. మరి ఇంకో మాట చూసుకుందాము. ఫోన్ వచ్చింది మీకు. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 7:20 చూద్దాం. చూడండి, మార్కు సువార్త 7:20. ఇంకా ఒక మాట ఉంది కదా ఇక్కడ, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మన హృదయం ఎలాంటిది? మనల్ని మోసపుచ్చేది, అన్నిట్లో మోసపుస్తుంది. ఇది రైటేలే, ఇది కరెక్టేలే, ఇది దేవునికి ఇష్టమే లేను, ఇలాగెళ్ళిపోయి ఇలాగు చేయి, అలాగు చేయను. కానీ ప్రభువు ఏమంటాడంటే, ఒకని హృదయం నా దృష్టికి తేటగా కనిపిస్తుంది. యెహోవాను నేను హృదయమును ఆంతరేంద్రియములను పరీక్షించుకును వాడను. మరి ఎవరైతే యెహోవాని నమ్ముకుంటారో హృదయాన్ని తొలగించుకోకుండా వాడు ధన్యుడు అని చెప్పాడు 7వ వచనంలో. దేవుడు వానికి ఆశ్రయంగా ఉంటాడని చెప్పాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అది కాలవల వలన నాటును, పెట్ట తగిలినను దానికి అది భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరము నా చింత నందదు, కాపు మానదు. చూసారా, ఒకవేళ దేవుని యుద్ధ నుంచి హృదయాన్ని తొలగించుకోకుండా మనం ఉంటే దేవుడు మరి ఎలాంటి పరిస్థితి మన జీవితాల్లో అనుమతిస్తాడో మనము చూస్తూ ఉన్నాం. డిస్టర్బెన్స్ అయిపోయింది. కాబట్టి దేవుడు ఎలాంటి పరిస్థితి మన జీవితంలో మనకి, మరి ఆయన యుద్ధ నుంచి హృదయాన్ని తొలగించుకుంటే ఎలా ఉంటాం? ఒకవేళ ఆయనతో మనం మన హృదయాన్ని తిప్పుకోకుండా అంటు కట్టుకొని ఉంటే ఎలాగుంటాం? ఆ మాట దేవుడు మనకు వినిపిస్తూ ఉన్నాడు. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు అన్నాడు. ఎవరు గ్రహిస్తారు హృదయంలో ఏముందో? మన ముందర ఉన్న వాళ్ళు మనతో చక్కగా మాట్లాడొచ్చు, కానీ వారి హృదయంలో ఏముందో మనం కనిపెట్టలేము. మనం అందరము కూడా అలాగా చాలా సార్లు చేస్తూ ఉంటాం. అయితే నటనా జీవితం అనేది దేవునికి ఇష్టం లేనిది. అందుకే ఆయన అంటాడు, హృదయాల్ని నేను పరిశీలన చేయవాడని దేవుడైన యెహోవాను కదా. కాబట్టి దేవుడు చూస్తున్నాడనే భయము కలిగి మనము జీవించాల. సరే, మార్కు సువార్త ఇందాక చెప్తాను కదా, అది
మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. చదవండి. అది మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపలి దాని- నుండి అనగా మనుషుల అదే. హృదయం చదవండి సిస్టర్. మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. లెక్క పెట్టినారా మన హృదయంలో ఎన్ని ఉన్నాయో? అమ్మమ్మ, ఎన్ని ఉన్నాయంట మన హృదయంలో కదా. బయట నుంచి వెళ్ళేది ఏది కూడా మనల్ని అపవిత్రపరచదంట. ఒకవేళ బయట మనం వినేవి కావచ్చు, చూసేవి కావచ్చు, లేదా మనం తినేవి కావచ్చు, ఏదైనా మనం చెప్పుకుందాం, అవి ఏవి కూడా మనల్ని అపవిత్రపరచవంట. అయితే లోపలి నుండి అంటే ఏమంటున్నాడు అనగా మన హృదయంలో నుంచి బయటికి వెళ్ళేవే మనల్ని అపవిత్రపరుస్తాయి. ఏమేమి ఉన్నాయంట మన హృదయంలో? చూద్దాం, చూడండి. దురాలోచనలు. దురాలోచన అంటే దేవునికి ఇష్టం లేనివి, లేదా వ్యక్తుల మీద పైకి బాగా మనం నవ్వుతూ మాట్లాడుతూ లోపల చేసేటువంటి ఆలోచనలు, దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము అంటే అదే నటించడం, ఆర్టిఫిషియల్ గా ఊరికే పైకొకటి లోపలొకటి పెట్టుకోవడం అన్నమాట. మరి కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం వచ్చును. అహంభావం అస్సలు దేవునికి ఇష్టం లేనిది, అది అతిశయపడేది, అహము చూపించుకునేది కదా. మరి ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి, ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? లోపల నుంచి. మరి లోపల వాటిని ఎందుకు ఉంచుకుంటున్నాం మనం అంటే? ఉంచుకుంటున్నాం ఎందుకంటే మన స్వభావం అదే. నరుని హృదయ ఆలోచన బాల్యము నుంచియే చెడ్డది. పుట్టినప్పటి నుంచి అలాంటి ఆలోచనలు, పుట్టినప్పటి నుంచి అలాంటి హృదయం కలిగే మనం జీవిస్తుంది. అదే మన స్వభావంగా ఉంటుంది. కాబట్టి అవి బయలు వెళ్ళి మనల్ని ఏం చేస్తాయంట? అపవిత్ర పరుస్తాయి. అంతేనా? చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? అహంభావం చూపిస్తారు, అహంకారం చూపిస్తారు. అందుకే నెబుకద్నెజరుతో మరి ఏమన్నాడు దేవుడు? నెబుకద్నెజరు హృదయంలో ఆలోచన చేసుకుంటూ ఉండగానే దేవుడు ఏమన్నాడు? నీ గర్వంని నేను మరి ఉండండి, ఆ మాట చూసుకుందాం ఒకసారి ఆ మాట చూసుకుందాం. దానియేలు కాదు, సరే అది కాదు. ద్వితీయోపదేశ కాండము 8:14 చదవండి. నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. ఈ మాట కూడా మనకు చాలా భయం వేయాలి. మనస్సు మదించి అంటే సమస్తము ఇచ్చిన తర్వాత దేవుడు తిని హృదయమందు క్రొవ్వి అని ఉంటది. ఆ మాట ఇంకా భయం వేస్తుంది. నీ హృదయము క్రొవ్వి కదా. హృదయం కొవ్వు పడితే ఏమైతుంది చెప్పండి? ఇటు ఆత్మీయంగా కూడా మంచిది కాదు, అటు శారీరకంగా కూడా మనకు మంచిది కాదు. హృదయంలో కొవ్వు ఉంటే డాక్టర్ ఏం చేస్తాడు? ఆపరేషన్ చేసి కోసి బైపాస్ సర్జరీ చేసి దాన్ని మొత్తం తీసేసి ఏమంటాడు? నీకు కొవ్వు ఎక్కువ ఉందయ్యా, ఫ్యాట్ ఎక్కువైంది, నువ్వు ఫ్యాట్ లేనివే తినంటాడు. మరి దేవుడు ఏమంటాడు? నీవు కొవ్వి మదించి కడుపార తిని నీ దేవుడైన యెహోవాను మరచి. ఎంత భయంకరమైన మాటలు కదా. మరి మన హృదయం నిజంగా దేవుని దృష్టికి ఎలాగూ ఉంటుంది? ఎలాగ మన హృదయాలు ఏం పెట్టుకొని మనం జీవిస్తూ ఉన్నాం, ఏ విధంగా మనము జీవిస్తూ ఉన్నాము అని మనము ఆలోచన చేసుకోవలసిన వారమై ఉంటాము. తర్వాత ద్వితీయోపదేశ కాండమే 30వ అధ్యాయం 17వ వచనం.
చదవండి మా. సిస్టర్ 10 అధ్యాయం 30:17 ద్వితీయోపదేశ కాండమే 30:17. క్షమించినాను. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటినీ అన్నిటి విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మల్లునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మల్లును. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎలాంటి హృదయంతో మనము దేవుణ్ణి మరి కొలవాలని చెప్తున్నాడు చెప్పండి? పూర్ణ హృదయంతో. ద్వితీయోపదేశ కాండంలో ఈ మాట ఎన్నిసార్లు చెప్తాడంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో. హృదయం హృదయం హృదయం, నీ పూర్ణ హృదయం. ఎందుకు అలా చెప్తూ ఉన్నాడు? పూర్ణ హృదయం పూర్ణ హృదయం అంటే మన హృదయం పూర్ణంగా లేదు. పూర్ణ హృదయంతో మనం ఆయన్ని సేవించడం లేదు. ఆయన ఆశించిన హృదయం కలిగి మనము జీవించడం లేదు. ఎందుకంటే మన హృదయంలో ఇవన్నీ నిండిపోయాయి. ఇంకా ఆయనకు స్థానం ఎక్కడుంది? అందుకే నీ పూర్ణ హృదయం అంటున్నాడు. నీ పూర్ణ హృదయంతో ఎప్పుడు మనం పరిపూర్ణులం అవుతాం? ఎప్పుడు పూర్ణ హృదయంతో నిజంగా ఆయన్ని మనము సేవిస్తాం చెప్పండి? ఎందుకంటే మన హృదయంలో ఎన్నో, ఇంతవరకు మనం చెప్పుకున్న ఎన్నో ఉంటూ ఉన్నాయి మన హృదయాలలో. అయితే అలాంటి హృదయాల్ని మన ప్రభు ఏం చేశాడంట మన కొరకు? సామెతల గ్రంథం చూడండి. మన హృదయం ఎలాంటిదో ఇప్పుడు చూసుకున్నాం. అయితే అలాంటి హృదయాన్ని మన ప్రభు ఏ విధంగా మరి ఆయన మార్చి వేశాడు మనము చూసుకుందాము. మన హృదయం నిజంగా ఎంత భయంకరమైన స్థితిలో ఉంటూ ఉందో మనకే భయం వేస్తూ ఉంది ఆ మాటలు మనము అనుకున్నప్పుడు లేదా చదువుకున్నప్పుడు. సామెతలు 4:23. సామెతలు 4:23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అన్నిటికంటే నిజంగా మన ఇంత పెద్ద దేహంలో మనకి ఎన్నో అవయవాలు ఉన్నాయి కదా. కళ్ళు, ముక్కు, నోరు అన్ని డబల్ కూడా ఉన్నాయి. మరి చిన్న మన చెయ్యి ముడిస్తే ఎంతనో అంతనే మన హృదయం, మన గుండె గాని హృదయం గాని. మరి ఈ చిన్నదాన్ని బట్టి దేవుడు ఏమని చెప్తున్నాడు? అందులో నుంచి జీవజలధారలు బయలుదేరుతాయంట. కాబట్టి నీ పూర్ణ హృదయం ఎప్పుడైతే పూర్ణంగా నీ హృదయంతో నన్ను నీవు మరి అనుసరిస్తావో, పూర్ణ హృదయము కలిగి నా సన్నిధికి వస్తావో, పూర్ణ హృదయంతో నా వైపు చూస్తావో, నీ పూర్ణ హృదయంతో నా ఆజ్ఞలను పాటిస్తావో, నీ పూర్ణ హృదయంతో నన్ను వెంబడిస్తావో, అప్పుడు నీ హృదయాన్ని ఏం చేస్తానంటే నేను జీవజలధారలు ప్రవహించేదిగా చేస్తాను. అందుకే నువ్వు ఏం చేయాలి, నేనేం చేయాలని చెప్తున్నాడంటే అన్నిటికంటే ముఖ్యముగా హృదయాన్ని జాగ్రత్తగా మనము కాపాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆస్తిపాస్తుల కన్నా, వెండి బంగారాల కన్నా, మనకు కలిగి ఉన్న పేరు ప్రతిష్టల కన్నా ఏది ఉంటే వాటన్నిటికంటే ముఖ్యంగా అని చెప్తున్నాడు దేవుడు. ముఖ్యముగా హృదయం విషయమై మనస్సు పెట్టండి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, జాగ్రత్తగా దాన్ని నడిపించుకోండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. 21వ వచనం చదవండి సిస్టర్. అందులోనే చివరి లైన్. సామెతలు 4:21 21వ వచనం చివరి లైన్. 4వ అధ్యాయమేనా సిస్టర్? బ్రేక్ అవుతుంది మీది, అందుకే. 4వ అధ్యాయం సిస్టర్. 21. 21. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. అదేంటంట, మన హృదయంలో నుండి జీవజల ధారలు ప్రవహిస్తాయి కాబట్టి ఏం చెప్తున్నారంటే దేవుడు, మరి అవి మనలో దేవుడు
మనల్ని అంత భయంకరమైనటువంటి హృదయాన్ని ఎప్పుడైతే మనము పూర్ణ హృదయంతో కదా, ఇవన్నీ దేవుని నమ్ముకున్న వాళ్ళకి చెప్పబడినవి, ఇవి అన్యులకు కాదు. మనం ఇంతవరకు చెప్పుకున్నవన్నీ మనకే దేవుడు చెప్పినవే. దేవుని నమ్ముకొని మనము వేటిని హృదయంలో ఉంచుకున్నామో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కానీ అలాంటి హృదయాన్ని కదా, ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని, దాన్ని ఎవ్వరూ గ్రహించలేని స్థితిలో మనం జీవిస్తున్నప్పుడు దాన్ని గ్రహించిన వాడు మన దేవుడు. అందుకే ఆయన తన సొంత కుమారుణ్ణి మన కొరకు పంపించినప్పుడు ఆయన రాతి గుండెను తీసేసి మాంసపు గుండెను మనకిచ్చాడు. ఇంకా అయిపోయింది. రాతి గుండెలో కఠినత్వం ఉంది, రాతి గుండెలో అసూయ, ద్వేషం, ఈర్ష, పగ, ప్రతీకారాలు, దురాలోచనలు, మత్సరములు, కలహములు, దొంగతనములు, వ్యభిచారములు, ఎన్ని చెప్పుకున్నాం అన్నీ ఉన్నాయి కదా. బాల్యము నుంచే చెడ్డ ఊహలు కలిగి జీవించాం. మన హృదయం ఎటుపడితే అటు తొలగిపోయేదిగా జీవించాం. ఎప్పుడైతే యేసు ప్రభుల వారి రక్తంలో మన హృదయాన్ని కడుక్కున్నామో ఆ రాతి గుండె పోయి మాంసపు గుండె వచ్చింది. ఆ మాంసపు గుండెని దేవుడు ఏం చేశాడు? జీవజల ధారలు ప్రవహించేదిగా చేశాడు కదా. అదే ఆయన ఇచ్చిన జీవజలం. ఎవరైనా నేను ఇచ్చి నీళ్లు తాగిన ఎడల వారు మరలా దప్పికొనడం మనకి ఇచ్చాడుగా. 66 గ్రంథాల జీవజలం ఇచ్చాడు. ఇందులో మనము నింపుకుంటే, ఇందులో మనము మరి ప్రతినిత్యం ఉంటే, హృదయం నిండినది పెదవులు మాట్లాడునన్నట్టుగా మన పెదవుల గుండా అవే మాటలే వస్తాయి. మరి ఇప్పుడు మార్పు చెందిన మన జీవితాలు ఎలాగుండాలని మనం చదువుకుంటూ ఉన్నాము కదా. మరి 21వ వచనంలో చూసుకుందాము. చూడండి ఏమని చెప్తున్నాడంటే, నీ కన్నుల ఎదుట వాటిని తొలగిపోనీయకుము. అక్కడ ఫస్ట్ వచనంలో ఉంది, నీ వాక్యములకు నీ చెవియొగ్గుము. వాక్యం అంట. వాక్యాన్ని మనం ఏం చేయాలా? మన కన్నుల ఎదుట నుంచి తొలగిపోకుండా ఎప్పుడు మనము వాక్యం చదువుతూ ఉండాల. లేదంటే మన హృదయం ఎలాంటిది? మాయల్లో చిక్కిపోతుంది, తొలగిపోతుంది, ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. కాబట్టి అన్నిటికంటే జాగ్రత్తగా భద్రముగా హృదయాన్ని మనము కాపాడుకోవాలా. ఆ తర్వాత ఏం చేయాలంట? హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. హృదయంలో భద్రం చేసుకోవాలా ఆయన మాటలు. అప్పుడు ఆ హృదయం ఏమవుతుందంటే పరిపూర్ణమవుతుంది, పూర్ణమైపోతుంది, దేవుని కొరకు సిద్ధమైపోతుంది. ఇంకా వేరే వాటికి అందులో స్థానం ఉండదు. ఎప్పుడైతే మనము వాటిని హృదయంలో నింపి భద్రం చేయడం లేదో, జాగ్రత్తగా హృదయాన్ని కాపాడుకోవడం లేదో, అనవసరమైనవన్నీ కూడా మన హృదయంలో నిండిపోయాయి. అందుకే మనకు నెమ్మది లేనితనం, శాంతి లేనిస్తనం. అదే అరుహావృక్షంలాగా మేలు కలిగినా కనపడకుండా కదా, దేవుణ్ణి విడిచి నరులని శరీరాలను ఆధారంగా చేసుకొని హృదయం తొలగించుకొని అలా జీవించాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన కరుణ కలిగిన వాడు గనుక మరలా ఎప్పుడు కూడా మన జీవితంలో మనకు ఆయన ఒక ఛాన్స్ అనేది ఇస్తూ ఉంటాడంట. కాబట్టి వాక్యం వింటున్న సహోదరులైన మనం అందరము కూడా మన హృదయం ఎలాగుంది కదా. మరి ఎవరితోనో దేవుడు అంటాడబ్బా, నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఇందులో నీకు పాలు పంపులు లేవు. మరి ఒకరి హృదయం సరి అయినదో కాదో, హృదయ పరిశోధకుడైనటువంటి వాడు, హృదయాలని పరిశీలించేటువంటి వాడు, హృదయ రహస్యములు ఎడిగినటువంటి వాడు, ఒకని హృదయం ఆయన దృష్టికి తేటగా కనిపించేటువంటి వాడు, చూడగలిగేటువంటి వాడు. ఆయన మన హృదయాల్ని చూస్తూ ఉండగా, పరిశీలిస్తూ ఉండగా, మరి మన హృదయంలో ఏముంటుందో అని జాగ్రత్త కలిగి, భయపడి, ఆలోచన కలిగి, గజగజ వణుకుతూ మనము జీవించాలి. మనం నిజంగా ఏం పెట్టుకుంటూ ఉన్నాం మన హృదయాల్లో, అవన్నీ కూడా మనము తొలగించుకొని మరి దేవుని వాక్యము చేత వాటిని నింపుకొని హృదయాన్ని మనం భద్రం చేసుకొనవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయం 19వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఏంటంట? మన నోటి మాటలు, మన హృదయ ధ్యానములు ఎవరి దృష్టికి అంగీకారంగా ఉండాలా? దేవుని దృష్టికి. ఏం మాటలు మన నోటి నుంచి వెళ్తున్నాయో, మనం ఏం మాట్లాడుతూ ఉన్నామో కదా. మరి లేనిపోనివి దేవుడే చెప్పాడు, అబద్ధ సాక్ష్యం మనం పుట్టించకూడదు, నీ పొరుగువాని మీద నింద వేయొద్దన్నాడు, లేని వార్త పుట్టించకూడదన్నాడు. ఇవన్నీ చేయడానికి కూడా మరి దేవుని బిడ్డలమైన మనము నిజంగా భయపడట్లేదు ఈ దినాల్లో. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. మరి
నా ప్రాణమా, నా ఆశ్రయ దుర్గమా అని అంటున్నాడు దావీదు గారు. ఆయన దేవునికి ఏమంటున్నాడంటే, దేవా నా విమోచకుడా. ఎంతో మంచిగా దేవునికి ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తి ఏమడుగుతున్నాడు? నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం, అంటే హృదయంలో ఆయన ఏం ధ్యానం చేస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు, అవన్నీ ఎలాగుండాలంట? దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలంట. నిజంగా అమ్మ, మనం చేసేటువంటి ఆలోచనలు గాని, మరి మన మాటలు గాని దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటూ ఉన్నాయా అని మనము ఆలోచన చేసుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాము. అలాగే 77వ కీర్తన 6వ వచనం కూడా చూసుకుందాం. చూడండి, 77వ కీర్తనలు 6వ వచనం. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదకెను. చూడండి, ఇంకా ఏంటంట, ఆయన ఏం చేస్తాడంట? పాడిన పాటలు అంటే ఇప్పుడు ఆ హృదయంలో ఏమున్నాయి? అనే హృదయంలో పాటలు ఉన్నాయి. ముందు ఆ హృదయం, మన హృదయం ఎలాంటిదో చూసుకున్నాము. మరి ఆ హృదయంలో ఆయన ఏం చేస్తాడంట? చక్కగా కదా పాడుకుంటూ, మరి ఆ పాటలు మరి రాత్రి జాముల యందు జ్ఞాపకం చేసుకొని, హృదయమును ధ్యానించుకొని, ఆయన చెప్పాడు వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకున్నానని. దాన్ని ధ్యానించుకుంటూ మరి చక్కగా దేవుని పాటలు పాడుకుంటూ కదా, ఎలాంటి భయంకరమైన వాటితో నిండి ఉన్న మన హృదయాన్ని దేవుడు ఏం చేశాడంటే ఈ దినాల్లో చక్కగా పాడుకునే హృదయంగా ఆయన మనకు చేశాడు. ఆయన వాక్యాన్ని ధ్యానించుకునే హృదయంగా ఆయన మనకు చేశాడు. టైం అయిపోతుంది కదా. 119, 11 చూడండి సిస్టర్. కీర్తనలు 119. 119, 13. 9, 11 సిస్టర్. 11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా నీ నోట అంతే. ఏమంట, మనం పాపం చేయకూడదంటే ఇంతవరకు చెప్పుకున్నాం మన హృదయంలో అన్ని పాపంవే ఉన్నాయని. అవన్నీ ఉండకూడదంటే, అలా పాపం మనం చేయకూడదంటే మనం ఏం చేయాలంట? హృదయంలో వాక్యము ఉంచుకోవాలి. ఇంకా వేరేవి ఏం ఉంచుకోనక్కర్లేదు. మనం పాపం చేయకుండా దేవుని దృష్టికి చక్కగా జీవించాలన్నా, మరి దేవుని దృష్టికి మనం యోగ్యులంగా కనపడాలన్నా, మన పూర్ణ హృదయముతో ఆయన్ని మనము అనుసరించాలన్నా, ఆయన్ని వెంబడించాలన్నా మనం ఏం చేయాలంటే ఆ దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో మనము భద్రము చేసుకోవాలి అని మనము చూస్తూ ఉన్నాం. అలాగే రోమాపత్రిక 10వ అధ్యాయము 9, 10 వచనాలు చూసుకుందాం. చూడండి, అలా భయంకరమైన హృదయాన్ని దేవుడు ఎంత చక్కటి హృదయంగా మనల్ని మార్చాడు. నిజంగా అందరిని బట్టే మనం దేవునికి ఎప్పుడు కూడా ఎంతో స్తుతులు చెల్లించవలసిన వారమై మనము వింటూ ఉన్నాము. రోమాపత్రిక 9వ అధ్యాయం. ఇంత భయంకరమైన హృదయానికి ఎవరు గ్రహించలేనటువంటి హృదయాన్ని కదా దేవుడు ఎంత చక్కటి హృదయంగా మార్చాడు. చూడండి, రోమా పత్రిక 9, 9. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. చూడండి, మన విశ్వాసం ఎక్కడంట? మన హృదయంలో. నిజంగా మనము దేవుని యందు మరి నోటితో మనము ఒప్పుకుంటే హృదయంలో విశ్వాసము కలుగుతుంది అని చెప్తున్నాడు కదా. హృదయమందు విశ్వసిస్తే మృతులలో నుండి లేచినాడని. అందుకే అంత చిన్న విశ్వాసం అన్నాడు, ఆవగింజంత విశ్వాసం. హృదయంలో నిజంగా మనం ఆయన్ని విశ్వసిస్తే విశ్వాసం ఎందుకుండదు మనకు? ఎక్కడికి పోతుంది మన విశ్వాసము? ఆవగింజంత విశ్వాసం ఉంటే అద్భుతాలు చూస్తారని దేవుడు చెప్తే ఆవగింజంత విశ్వాసము కూడా మనలో ఉండట్లేదా కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే మన హృదయంలో విశ్వాసం ఉంచుకోవాలా దేవుని విషయంలో.
మొదట అది విశ్వాసం లేనిదే, అది కృతజ్ఞత లేనిదే, అది తిరిగిపోయే స్వభావం కలిగిందే గాని దేవుడు ఎప్పుడైతే ఆయన్ని మనం అంగీకరించామో ఆ హృదయాన్ని స్థిరపరిచాడు ఆయన. ఇంకా అది ఎప్పటికీ తొలగిపోకుండా ఆయన చేశాడు కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ హృదయంలో విశ్వాసం అనేది కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. ఎప్పుడు విశ్వాసం ఉండదో మనం జీవించటలో తప్పిపోతాము కదా. కాబట్టి హృదయం అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని కాపాడుకొని చెప్పాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూస్తున్నాం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక హృదయం ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. అబ్బా, ఇప్పుడు ఎలా మారిపోయింది ఆ హృదయము? అలాంటి భయంకరమైనటువంటి హృదయం ఇప్పుడు ఎలా మారిపోయిందంట? ఆత్మ పూర్ణులుగా మారిపోయాం. మరి ఆ హృదయంలో ఇప్పుడు ఏముంటున్నాయంట? ఆత్మ సంబంధమైన పాటలు, కీర్తనలు, సంతోషం. ప్రభు మన హృదయంలో ఉన్నాడు కాబట్టి ఏం చేస్తున్నాం ఇప్పుడు? అవన్నీ వెళ్ళిపోయాయి, ఆ పాతవన్నీ వెళ్ళిపోయాయి. అన్నీ కూడా మరి అయినా ఆ పాతవి అప్పుడప్పుడు మనలో తొంగి చూస్తున్నాయంటే మనం ఇంకా మరి మార్పు చెందని వారమనే మన హృదయం మనం గ్రహించుకోవాలా. అది రాతి గుండె గాని మాంసపు గుండె కాదని మనము తెలుసుకోవాలా. అలాంటి భయంకరమైన హృదయాన్ని ఆయన ఇప్పుడు ఏం చేశాడంటే ఆత్మ సంబంధమైన పాటలతోనూ కీర్తనలతోనూ నింపివేశాడు. అందుకే మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు అన్నాడు. పాడుకుంటూ కీర్తించుకుంటూ. మరి మోషే గారు చూడండి, ఆయన హృదయం సంపూర్తిగా మారిపోయింది, సున్నతి చేయబడింది అనుకుందాం. ఎంత కోపిష్టివాడు కదా, తనని చంపి ఇసుకలో పాతి పెట్టినవాడు. ఎప్పుడైతే ఆ ప్రజల్ని తోలుకొని అదే ఇశ్రాయేలుని తీసుకొని వెళ్తూ ఉన్నాడో అప్పుడు మరి ఆ ప్రజల విషయం ఎంత తగ్గించుకొని దేవుని దగ్గర విజ్ఞాపన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మోషే అన్నవాడు ఏమాయనో అన్నా కూడా మరి కోపం రాలేదు మోషే గారికి. దేవుడు ఏం చెప్తే అదే చేశాడు. మారిన హృదయం. నిజంగా మన హృదయం మార్పు చెందిందా లేదా అలాగే ఉంటుందా? ఎప్పుడు హృదయాన్ని మనము కఠినపరుచుకుంటూ దేవుని మాటకు లోబడకుండా ఉంటే ఏం జరుగుతుందో మనకు బాగా తెలుసు. నిర్గమ కాండంలో 10 సార్లు ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. 10 సార్లు కఠినపరుచుకుంటే మరి ఏం జరిగింది చెప్పండి? కఠినపరచబడిన తర్వాత 10వసారి దేవుడు తన యొక్క తొలి సంతానాన్ని చంపివేశాడు. ఐగుప్తులందరూ చనిపోయారు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మాటి మాటికి హృదయాన్ని కఠినపరుచుకుంటే మనము కూడా అలాగే ఎంతో నష్టానికి మరి మన జీవితాలు అర్పించుకోవాల్సి వస్తుంది. మన ఆత్మీయ జీవితం గాని మనకు కలిగినవి గాని ఏవైనా సరే. కనుక దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని చక్కపరుచుకోవాలి దేవుని దగ్గర. 51వ కీర్తన 10వ వచనం చూద్దాం చూడండి తొందరగా. వేసిందా? అయిపోయి వచ్చేస్తా. ఇదా నన్ను బిస్కెట్ ఉంది ఉండండి, కూర్చోనండి. సిస్టర్ చదవండి ఒకసారి 51 కీర్తనలు 10. 51:10. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఏమడుగుతున్నారు దావీదు గారు? శుద్ధ హృదయం కదా. నిజంగా మనము కూడా ఇలాగ దేవుణ్ణి అడిగితే ఎంత బాగుంటుంది కదా, శుద్ధ హృదయం కలగజేయమని. ఎందుకు మనము అలాగూ దేవుణ్ణి శుద్ధ హృదయం కలగజేయమని అడగాలంటే మన హృదయము దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నప్పుడే దేవుడు, అందుకే దేవుడు ఏమి చెప్తున్నాడు? ఈ ప్రజలు తమ హృదయంలో విగ్రహములలో నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరములు పెట్టుకొని మరి వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా అంటున్నాడు కదా. కాబట్టి మన హృదయం దేవునికి తెలుసు.
దేవుని దృష్టికి మన హృదయం తేటగా కనిపిస్తుంది. మనం అనుకోవచ్చు మనం చేస్తున్నవి లోపల కదా, బయటివే కనపడతాయి. అందుకే నేను ఫస్టే చెప్పాను, బయటివేవి దేవుడు చూడడు. మనం సమూయేల్లో చదువుకున్నాం, ఆయన పై రూపమును లక్ష్య పెట్టడు, ఆయన ఆంతర్యం కోరుకున్నవాడు, ఆయన ఆంతర్యం చూసేటువంటి దేవుడు. అందుకే దావీదు గారు ఏమడిగారు తెలుసా? దేవా, నాకు శుద్ధ హృదయం కలుగజేయి, నా అంతరేంద్రియములను పరీక్షించు, నీ సమ్మతి గల మనస్సును నాకు దయచేయి, నేను నీతో నా హృదయాన్ని సమ్మతి పరుచుకుని ఉన్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు కదా. బయటకు అయిపోయింది. కాబట్టి శుద్ధ హృదయం ఇమ్మని దావీదు గారు అడుగుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. శుద్ధ హృదయం నాకు దయచేయమని ఆయన అడిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాము కదా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, నాలోనా మాలోనా, నాలోనా మాలోనా నీ బాహుల్యము, నీ వాత్సల్యము, నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. కాబట్టి శుద్ధ హృదయం కలగజేయమని దేవుణ్ణి మనం కూడా అడగాలి. మన పాపములేంటో, మన దోషములేంటో, మన హృదయం ఎలాగుందో, మన హృదయంలో ఏముంటున్నాయో మనకంటే బాగా ఎవ్వరికీ తెలియదు. కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చి ఉంటుండగా, మరి హృదయం గురించిన అనేక మాటలు ప్రభువు మనతో మాట్లాడి వినిపించి ఉంటుండగా, రాతి గుండెను తీసి మాంసపు గుండె మనకిచ్చి ఉంటుండగా, మార్పు చెందిన జీవితాలు కలిగి ఉన్న మనము మరి ప్రభుని పూర్ణ హృదయంతో అనుసరించాలంటే ఇప్పుడు ఇవాళ మన హృదయంలో ఆయనకు అభ్యంతరకరంగా ఏమున్నాయో కదా, ఆయనకి ఇష్టం లేనివి ఏమున్నాయో, దేవా నాకు శుద్ధ హృదయం దయచేయని మనము కూడా అందరము ఒక్క నిమిషము దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసుకొని మరి ఇక ముందుకు మనం శుద్ధ హృదయం కలిగి దేవుడు ఆశించినట్లుగా మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మనకిచ్చినటువంటి జీవిత కాలమంతా ఆయన కొరకు చక్కగా జీవిస్తే అప్పుడు ఆయనతో పాటు నడిచి ఆయన యొక్క మరి ఆ పరలోకానికి మనము చేరుకోగలుగుతాము. కనుక మరి అలాంటి సమయం ఇచ్చి మనకు ఆయుష్ ఇచ్చి దేవుడు ఈ మాటలు వినిపించి ఉంటుండగా మనమందరము కూడా అలాగ జీవించడానికి ప్రభు తన కృపను సహాయాన్ని మనకందరికీ దయచేయును గాక. ఆమెన్, ఆమెన్. వందనాలు, అందరికీ వందనాలు. వందనాలమ్మా. షమీము మరి చక్కటి సందేశము హృదయం గురించి చెప్పారు. మరి నిజమే కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగి. మరి దేవుడు లక్ష్య పెట్టే పై రూపాన్ని లక్ష్య పెట్టారు, కానీ మరి హృదయాన్ని లక్ష్య పెడతాడని దావీదు మహారాజు రాజులో